ఫ్లూయిడ్ కైనమాటిక్స్. కైనమాటిక్స్ అంటే ఫోర్స్ని కన్సిడర్ చేయకుండా ఓన్లీ మోషన్ని స్టడీ చేయడాన్ని మనం కైనమాటిక్స్ అంటాం. అది ఫ్లూయిడ్ పార్టికల్స్ మీద అప్లికబుల్ చేస్తే దాన్ని మనం ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అంటాం. మెయిన్గా ఫ్లూయిడ్ కైనమాటిక్స్లో 2 అప్రోచెస్ ఉంటాయి, లాగ్రాంజియన్ అప్రోచ్ అండ్ ఐలేరియన్ అప్రోచ్. సో లాగ్రాంజియన్ అప్రోచ్ అంటే ఏదైనా ఒక ఫ్లూయిడ్ పార్టికల్ని తీసుకొని దాని యొక్క ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేయడం. సింగిల్ పార్టికల్ని, సపోజ్ సింగిల్ పార్టికల్కి ఒక కెమెరా ఫిట్ చేసి ఈ సింగిల్ పార్టికల్ ఎలా ఎలా మూవ్ అవుతుంది అని ప్రతి దాన్ని స్టడీ చేయడం. సో ఈ పాత్, ఈ షేప్ని స్టడీ చేయడమే లాగ్రాంజియన్ అప్రోచ్. నెక్స్ట్ ఐలేరియన్ అప్రోచ్. ఐలేరియన్ అప్రోచ్లో మనం ఒక కంటినం తీసుకుంటాం. కంటినం అంటే ఒక స్పేస్, ఒక ఫిక్స్డ్ స్పేస్. ఈ స్పేస్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. సో ఈ ఫిక్స్డ్ స్పేస్లోకి ఫ్లూయిడ్ పార్టికల్స్ ఎంటర్ అవుతాయి అండ్ ఫ్లూయిడ్ పార్టికల్స్ బయటికి లీవ్ అవుతాయి. సో ఈ ఫ్లూయిడ్ పార్టికల్స్ ఎంటర్ అవ్వడం, లీవ్ అవ్వడం. సో ఈ స్పేస్లో ఏం జరుగుతుందో, ఈ స్పేస్లో ఎలా బిహేవ్ చేస్తుందో ఫ్లూయిడ్, దాని యొక్క ప్రాపర్టీస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఐలేరియన్ అప్రోచ్. సో సింగిల్ పార్టికల్ని మనం ట్రేస్ చేసి ఫైండ్ అవుట్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. సో మనం ఐలేరియన్ అప్రోచే త్రూ ఎంటైర్ ఫ్లూయిడ్ మెకానిక్స్లో చదువుకుంటాం. సో నెక్స్ట్ ఇందులోని ఇంపార్టెంట్ డెఫినిషన్స్: స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లో. స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లో అంటే ఇది విత్ రెస్పెక్ట్ టు టైమ్. సో ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ విత్ రెస్పెక్ట్ టు టైంతో చేంజ్ అవ్వకుండా ఉంటే దాన్ని స్టడీ ఫ్లో అంటాం. అదే ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ విత్ రెస్పెక్ట్ టు టైం తోటి చేంజ్ అవుతూ ఉంటే దాన్ని మనం అన్స్టడీ ఫ్లో అంటాం. అసలు ప్రాపర్టీస్ అంటే, ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఏంటి మనం లాస్ట్ చాప్టర్లో చదువుకున్నాం. విస్కాసిటీ, డెన్సిటీ, తర్వాత సర్ఫేస్ టెన్షన్. సో ఇవన్నీ ఫ్లూయిడ్ ఒక ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీస్ టైంతో చేంజ్ అయితే, అంటే సర్టన్ టైం, సపోజ్ 1 అవర్కి 2 అవర్స్కి అట్లా టైం తోటి చేంజ్ అవుతే దాన్ని మనం అన్స్టడీ ఫ్లో అంటాం. చేంజ్ అవ్వకుండా కాన్స్టెంట్ ఉంటే దాన్ని స్టడీ ఫ్లో అంటాం. సో ఎగ్జాంపుల్, ఒక పైప్ లైన్లో 10 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ తోటి ఫ్లూయిడ్ ఆర్ వాటర్ వెళ్తూ ఉన్నాయి అనుకోండి. సో 1 అవర్కి 10 మీటర్స్ పర్ సెకండ్ వెళ్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ అవర్కి చూస్తే అదే సేమ్ 10 మీటర్స్ పర్ సెకండే వెళ్తుంది. సో అప్పుడు మనకు వెలాసిటీ అనేది ఫ్లూయిడ్ ప్రాపర్టీ. సో అది చేంజ్ అవ్వట్లేదు కాబట్టి అది స్టడీ ఫ్లో అంటాం. చేంజ్ అయితే అన్స్టడీ ఫ్లో. జనరల్గా ప్రాక్టికల్ లైఫ్లో అన్ని అన్స్టడీ ఫ్లోసే ఉంటాయి మ్యాక్సిమం. నెక్స్ట్ యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ ఫ్లో. ఇది విత్ రెస్పెక్ట్ టు స్పేస్ తోటి చేంజ్ అవ్వకుండా ఉంటే దాన్ని యూనిఫామ్ ఫ్లో అంటాం. స్పేస్ తోటి చేంజ్ అయితే దాన్ని నాన్ యూనిఫామ్ ఫ్లో అంటాం. నెక్స్ట్ రొటేషనల్ అండ్ ఇర్రొటేషనల్ ఫ్లో. రొటేషనల్ ఫ్లో అంటే ఫ్లూయిడ్ పార్టికల్ అనేది దాని యొక్క మాస్ సెంటర్ తోటి రొటేట్ అవుతే దాన్ని మనం రొటేషనల్ ఫ్లో అంటాం. మాస్ సెంటర్ తోటి కాకుండా అదర్ ప్లేస్ తోటి రొటేషన్ అవుతే దాన్ని మనం ఇర్రొటేషనల్ ఫ్లో అంటాం. జనరల్గా దీన్ని ఒమేగాతో రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఫ్లూయిడ్ యొక్క ఫ్లోస్ అనేవి 3 టైప్స్ ఉంటాయి: లామినార్, ట్రాన్సియంట్ అండ్ టర్బులెంట్. లామినార్ అంటే ఫ్లూయిడ్ అనేది సేమ్ ఒకటే లేయర్ బై లేయర్ ఫ్లో అయితే దాన్ని లామినార్ ఫ్లో అంటాం. నెక్స్ట్ ట్రాన్సియంట్ అంటే లేయర్ బై లేయర్ ఫ్లో అవుతూ కొంచెం హెపహెజార్డ్గా ఫ్లో అవుతూ ఉంటాయి, దాన్ని మనం ట్రాన్సియంట్ ఫ్లో అంటాం. నెక్స్ట్ టర్బులెంట్ ఫ్లో అంటే సో దానికి ఒక డైరెక్షన్ అనేది ఏముండదు, ఇష్టం వచ్చినట్టు ఫ్లూయిడ్ పార్టికల్స్ అనేవి జిగ్జాగ్గా మూవ్ అవుతూ ఉంటాయి డిఫరెంట్ వెలాసిటీతో. అండ్ సో అది మూవ్ అవుతూ ఉంటే దాన్ని మనం టర్బులెంట్ ఫ్లో అంటాం. సో దీన్ని మనం క్రిటికల్ జోన్ అంటాం. లామినార్ నుంచి టర్బులెంట్కి వెళ్ళే జోన్ని ట్రాన్సియంట్ జోన్, దీన్ని క్రిటికల్ పాయింట్ ఆర్ క్రిటికల్ జోన్. నెక్స్ట్ కంటిన్యూటీ ఈక్వేషన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, కంటిన్యూటీ ఈక్వేషన్. సో కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది కన్జర్వేషన్ ఆఫ్ మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మాస్ అనేది కన్జర్వ్ అంటే మాస్ నేదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. సో ఆ ప్రిన్సిపల్ మీద ఈ కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో దీని యొక్క ఫార్ములా ρ1 a1 v1 = ρ2 a2 v2. దీనికి డెరివేషన్ చాలా పెద్దగా ఉంటుంది. ఎలా వచ్చింది అసలు ఈ కంటిన్యూటీ ఈక్వేషన్లో ఏరియా, వెలాసిటీ ఇవన్నీ ఎలా వచ్చాయని, కానీ అదంతా మన స్కోప్ ఆఫ్ ఎగ్జామ్లో అవసరం లేదు. సో ρ1 a1 v1 = ρ2. ఇక్కడ రో అంటే ఈ యొక్క డెఫినేషన్స్ తెలుసుకోవాలి. దీని యొక్క టర్మ్స్: రో అంటే డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్, ఏ అంటే ఏరియా ఆఫ్ ద ఫ్లూయిడ్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ ఆన్ ద పైప్లో వెళ్తే అది ఒక డయామీటర్ అవుతుంది, అదే రెక్టాంగులర్ వెళ్తే రెక్టాంగులర్ అంటే ఏరియా ఆఫ్ ద ఫ్లో. నెక్స్ట్ v1 = ఇనిషియల్ వెలాసిటీ. సో సేమ్ ఇదే, డెన్సిటీ అట్ పాయింట్ 2, ఏరియా అట్ పాయింట్ 2 అండ్ వెలాసిటీ అట్ పాయింట్ 2. నెక్స్ట్
స్ట్రీమ్ లైన్, స్ట్రీక్ లైన్, పాత్ లైన్. సో ఈ 3 ఏంటివి అంటే మన ఫ్లూయిడ్ యొక్క ఫ్లో అయ్యే ప్యాటర్న్స్. సో స్ట్రీమ్ లైన్ అనేది ఒక ప్యాటర్న్, స్ట్రీక్ లైన్ అనేది ఒక ప్యాటర్న్, పాత్ లైన్ అనేది ఒక ప్యాటర్న్. సో అది ఎలా ఫ్లో అవుతున్నాయి అని దాని గురించి డిస్కస్ చేసేది ఈ 3 డెఫినేషన్స్ చూసుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఒక స్టేట్మెంట్ అనమాట. ఇదేంటిదంటే ఫర్ ఎ స్టడీ ఫ్లో స్ట్రీమ్ లైన్, స్ట్రీక్ లైన్ అండ్ పాత్ లైన్ ఆర్ ఈక్వల్. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ అనేది ఎగ్జామ్స్లో రావడం జరిగింది. సో స్టడీ ఫ్లోలో స్ట్రీమ్ లైన్, స్ట్రీక్ లైన్, పాత్ లైన్ అన్నీ ఈక్వల్ ఉంటాయి. అది ఇంకోటి స్ట్రీమ్ లైన్ అనేది ఫ్లో అక్రాస్ ఇట్ ఈస్ జీరో, అంటే ఫ్లో అక్రాస్ స్ట్రీమ్ లైన్ ఇస్ జీరో. ఇది కూడా ఒక స్టేట్మెంట్ అనమాట. దీని బ్యాక్గ్రౌండ్ డెఫినేషన్ చాలా ఉంటుంది, ఎలా వచ్చింది ఏంది అనేది. కానీ అది అంతా డెప్త్కి వెళ్తే ఫ్లూయిడ్ కైనమాటిక్స్ చదవడం చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ఇది ఒక్క చాప్టర్ కంప్లీట్ చేయడానికే మనకు దాదాపు ఒక 10 to 12 hours టైం పడుతుంది. సో అంత అవసరం లేదు. సో ఒక డెఫినేషన్స్ ఒకటి చూసుకోండి. నెక్స్ట్ రొటేషన్, సర్క్యులేషన్ అండ్ వోటిసిటీ. అంటే ఫ్లూయిడ్ ఒక రొటేషన్, ఫ్లూయిడ్ యొక్క సర్క్యులేషన్, ఫ్లూయిడ్ యొక్క వోటిసిటీ. సో దీని యొక్క ఫార్ములాస్ రొటేషన్ చెప్పాను కదా, ఒమేగా జెడ్. నెక్స్ట్ సర్క్యులేషన్ 2 into ఒమేగా జెడ్ ఇంటూ ఏరియా. ఓటిసిటీ అంటే సర్క్యులేషన్ డివైడెడ్ బై ఏరియా. సో ఈ 3 ఫార్ములాస్ ఇంపార్టెంట్, అంటే అడిగే ఛాన్సెస్ ఉంది క్వశ్చన్స్లో. అంటే డైరెక్ట్గా ఎట్లా అడుగుతారు, సర్క్యులేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్స్లో రొటేషన్ ఇంటూ ఏరియానా, రొటేషన్ ఇంటూ వాల్యూమా, రొటేషన్ ఇంటూ వెలాసిటీనా అలా అడుగుతారు. సో మీకు ఈ సర్క్యులేషన్ యొక్క ఫార్ములా ఐడియా ఉంటే మీరు ఈజీగా ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలరు. సో ఇవి ఇంపార్టెంట్ ఫ్లూయిడ్ కైనమాటిక్స్లో. మేజర్గా ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అనేది ఎక్కువ ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో థియరీ క్వశ్చన్స్ కొంచెం తక్కువ అడుగుతారు, కానీ ఇవి ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది థియరిటికల్గా అయితే. ఫ్లూయిడ్ డైనమిక్స్ ఈ చాప్టర్లో మనం ఫ్లూయిడ్ మీద ఫోర్సెస్ అండ్ వాటి ఎనర్జీ గురించి తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ సమ్ ఫ్లో మెజరింగ్ డివైజెస్ అండ్ వెలాసిటీ మెజరింగ్ డివైజెస్. నెక్స్ట్ ఫ్లో త్రూ పైప్స్లో లాసెస్, మేజర్ అండ్ మైనర్ లాసెస్ గురించి, అండ్ కొన్ని ఈక్వేషన్స్, డార్సీ-విస్వాచ్ ఈక్వేషన్, చిజెస్ ఈక్వేషన్. సో ఇలాంటి దీని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ బెర్నౌలీస్ ఈక్వేషన్, ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఎంటైర్ ఫ్లూయిడ్ మెకానిక్స్లో బెర్నౌలీస్ ఈక్వేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేవి బిల్డ్ అయినాయి. ఫస్ట్ ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్ అనేది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే మీకు తెలుసు, ఎనర్జీ ఈస్ నేదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ చేంజెస్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. అంటే ఫ్లూయిడ్లో ఉండే ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుంచి అనదర్ ఫామ్కి చేంజ్ అవుతుంది, కానీ ఎనర్జీ అనేది డిస్ట్రాయ్ కాదు అని ఈ ఈక్వేషన్ అనేది చెప్తుంది. సో ఇక్కడ P/ρg ప్రెషర్, రో అంటే డెన్సిటీ, గ్రావిటీ, V అంటే వెలాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్, G అంటే గ్రావిటీ, Z అంటే హైట్, అంటే ఎంత హైట్లో ఫ్లూయిడ్ ఉంది, ఆ ఫ్లూయిడ్ ఎంత ప్రెషర్లో ఉంది, ఆ ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ ఏంటిది. సో ఇవన్నీ కలిపితే మనకు బెర్నౌలీస్ ఈక్వేషన్ వస్తుంది. సో ఈ డెరివేషన్ పార్ట్ ఇదంతా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే అది కాంప్లికేషన్ అవుతుంది అండ్ ఈజీ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ P/ρg ప్లస్ Z ఈజ్ ఈక్వల్ టు పీజియోమెట్రిక్ ఎనర్జీ హెడ్ అంటాం. అంటే ఇది ప్రెషర్ ఎనర్జీ హెడ్, ఇది వెలాసిటీ హెడ్, ఈ Z అనేది డేటమ్ హెడ్. సో సర్టన్ హైట్లో ఉంది కాబట్టి డేటమ్ హెడ్ అంటాం. సో ఈ రెండు కలిపితే మనం పీజియోమెట్రిక్ ఆర్ హైడ్రాలిక్ ఎనర్జీ హెడ్ అంటాం. నెక్స్ట్ GPV/TCS. సో ఇది ఏంటిది, ఈ ఈక్వేషన్స్ ఎలా వచ్చాయి? సో G అంటే గ్రావిటీ ఫోర్స్, P అంటే ప్రెషర్ ఫోర్స్, V అంటే విస్కస్ ఫోర్స్, T అంటే టర్బులెంట్ ఫోర్స్, C అంటే కంప్రెసిబిలిటీ ఫోర్స్, S అంటే సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్. సో మనం ఏదైనా ఒక ఫ్లూయిడ్ ఫ్లో అయ్యేటప్పుడు సో ఈ ఫోర్సెస్ అన్నీ కన్సిడర్ చేస్తే, దాన్ని కన్సిడర్ చేసి వచ్చిన ఈక్వేషన్ని మనం న్యూటన్ ఈక్వేషన్ అంటాం. సో ఏదైనా ఒక ఫ్లూయిడ్ ఫ్లో అవుతున్నప్పుడు ఈ ఫోర్సెస్ అన్ని కన్సిడర్ చేస్తే వచ్చిన ఈక్వేషన్ న్యూటన్ ఈక్వేషన్. ఈ న్యూటన్ ఈక్వేషన్ బేస్ చేసుకొని మనం ఫైనల్ అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేస్తే సో అప్పుడు మనం ఈ న్యూటన్ ఈక్వేషన్ నుంచి వచ్చిన రిజల్ట్ వస్తుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలంటే, ఈ ఫోర్సెస్ అన్ని కన్సిడర్ చేస్తే మనకు ప్రాబ్లం అనేది చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. సో మనం ఒక్కొక్కటి మినిమైజ్ చేసుకుంటూ వద్దాం. ఇప్పుడు గ్రావిటీ ఫోర్స్, ప్రెషర్ ఫోర్స్, విస్కస్ ఫోర్స్ అండ్ టర్బులెంట్ ఫోర్స్, ఈ ఫోర్సెస్ని కన్సిడర్ చేసినప్పుడు మనకు వచ్చే ఈక్వేషన్ రెనాల్డ్స్ ఈక్వేషన్. నెక్స్ట్ గ్రావిటీ ఫోర్స్, ప్రెషర్ ఫోర్స్ అండ్ విస్కస్ ఫోర్స్ కన్సిడర్ చేస్తే వచ్చేది నేవియర్ స్టోక్ ఈక్వేషన్. ఓన్లీ గ్రావిటీ ఫోర్స్ అండ్ ప్రెషర్ ఫోర్స్, ఈ రెండు ఫోర్సెస్ని కన్సిడర్ చేస్తే వచ్చేది ఐలర్ ఈక్వేషన్. సో ఈ ఐలర్ ఈక్వేషన్ని ఇంటిగ్రేట్ చేస్తే వచ్చేది బెర్నౌలీస్ ఈక్వేషన్. సో ఈ రెండు ఫోర్సెసే కన్సిడర్ చేస్తాం మనం బెర్నౌలీస్ ఈక్వేషన్
ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ 2 ఫోర్సెసే. సో ఈ అన్ని ఫోర్సెస్ కన్సిడర్ చేస్తే మనం కాంప్లికేషన్ ఎక్కువ అయ్యి మనకు కావాల్సిన రిజల్ట్ అవుట్పుట్ అనేది చాలా ఇటరేషన్స్ అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. కానీ ఇందులో వచ్చిన రిజల్ట్ కూడా మనకు అప్ టు 90% విల్ బి సాటిస్ఫైడ్ రిజల్ట్ వస్తుంది. అందుకనే మనం జనరల్గా బెర్నౌల్లీస్ ఈక్వేషన్ యూజ్ చేస్తే ఎక్కువ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తే ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం వెంచూరీమీటర్ కానీ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ మెజరింగ్ డివైజెస్లో వచ్చేసి వెంచూరీమీటర్. వెంచూరీమీటర్ అనేది డిశ్చార్జ్ని మెజర్ చేస్తుంది. డిశ్చార్జ్ని మనం జనరల్గా హైడ్రాలిక్స్లో క్యూతో రిప్రజెంట్ చేస్తాం. అండ్ డిశ్చార్జ్ యొక్క యూనిట్స్ మీటర్ క్యూబ్డ్ పర్ సెకండ్. మీకు డిశ్చార్జ్ అంటే తెలుసు కదా, ఎంత అమౌంట్ ఆఫ్ మాస్, ఎంత అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ అనేది పర్ టైం యూనిట్ టైంకి రిలీజ్ అవుతుంది అంటే ఫ్లో అవుతుంది అని చెప్పడమే డిశ్చార్జ్. సో సపోజ్ ట్యాప్ తీసుకొని ఆ ట్యాప్ని మనం తిప్పేసి ఒక కింద 1 లీటర్ బాటిల్ పెట్టామనుకోండి. సో చేతిలో స్టాప్ వాచ్ పెట్టుకొని ట్యాప్ తిప్పినప్పుడు ఎంత టైంకి 1 లీటర్ ఆఫ్ వాటర్ అనేది ఆ బాటిల్లో నిండింది అనే దాన్ని కొలవడమే, దాన్ని కొలిచేదాన్ని డిశ్చార్జ్ అంటాము. సో అప్పుడు మనం 1 లీటర్ పర్ 10 సెకండ్స్. సో అక్కడ 1 లీటర్ అనేది వాల్యూమ్ని మనం SI యూనిట్స్లో మీటర్ క్యూబ్తో రిప్రజెంట్ చేస్తాం. వాల్యూమ్ పర్ యూనిట్ టైం. సో దాన్ని మనం డిశ్చార్జ్ అంటాం. సో వెంచూరీమీటర్ తోటి మనం డిశ్చార్జ్ని మెజర్ చేస్తాం. సపోజ్ ఒక 2 పైప్ లైన్స్ మధ్య దాంట్లో ఎంత ఫ్లో వెళ్తుంది అంటే ఎంత డిశ్చార్జ్ వెళ్తుంది అని కొలవడానికి మనం వెంచూరీమీటర్ యూజ్ చేస్తాం. సో వెంచూరీమీటర్ ఇది పిక్టోరియల్ డయాగ్రామ్. సో వెంచూరీమీటర్ ఇది ఇన్లెట్ పైప్, ఇది అవుట్లెట్ పైప్. ఈ మధ్యలో ఉండేది మనం వెంచూరీ డివైస్ అంటాం. సో ఈ వెంచూరీ డివైస్ ఏముండదు, ఒక యూట్యూబ్ మానోమీటర్ని అటాచ్ చేస్తాం. దీన్ని థ్రాట్ సెక్షన్ అంటాం, దీన్ని కన్వర్జెంట్ సెక్షన్, దీన్ని డైవర్జెంట్ సెక్షన్. సో ఇందులో మానోమెట్రిక్ లిక్విడ్ ఉంటుంది లైక్ మెర్కురీ. సో దీన్ని మనం ఇన్లెట్ పైప్కి కనెక్ట్ చేస్తాం, ఇంకొకటి థ్రాట్ సెక్షన్కి కనెక్ట్ చేస్తాం. సో ఇందులో వాటర్ ఎనీ లిక్విడ్ అనేది ఇందులో ఫ్లో అవుతుంది. సో ఇది ఎంత ఫ్లో అవుతుంది అని తెలుసుకోవడానికి మనం ఈ డివైస్ యూజ్ చేస్తాం. సో దీని యొక్క ప్రెషర్ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేసి దాని బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అండ్ ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు డిశ్చార్జ్కి ఈ ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది, ఈ డెరివేషన్ మనకు రిక్వైర్మెంట్ నీడ్ లేదనమాట. సో ఈ ఈక్వేషన్ ఏంది, CD అంటే కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఇంటూ A1 అంటే ఇన్లెట్ పైప్ యొక్క ఏరియా, అండ్ A2 అంటే ఈ థ్రాట్ సెక్షన్ యొక్క ఏరియా డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ A1 A2 స్క్వేర్ రూట్ ఆఫ్ 2GH. నెక్స్ట్ కన్వర్జెంట్, డైవర్జెంట్, డయామీటర్ ఆఫ్ థ్రాట్, లెంత్ ఆఫ్. సో ఈ డేటా అనేది ఇంపార్టెంట్. ఇందులో కన్వర్జెంట్ యాంగిల్ అంటే 20 degrees. సో ఈ యాంగిల్ ఇది 20 degrees ఉండాలి. నెక్స్ట్ డైవర్జెంట్ యాంగిల్ 5 to 7 degrees. సో ఇంతకంటే ఎక్కువ ఉంటే మనకు సపరేషన్ అనే ఒక ఫినామినా ఉంటుంది. ఆ ఫినామినా ఆకుపై మనకు రిజల్ట్ ఎగ్జాక్ట్గా రాదు. సో అందుకని ఇవి ఫిక్స్డ్ వాల్యూస్, అంటే నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసిన తర్వాత ఈ ఫిక్స్డ్ వాల్యూస్ అనేవి అక్యురేట్ రిజల్ట్స్ రావడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ థ్రాట్. సో ఈ డయామీటర్ మనకి ఇక్కడ స్క్వేర్ షేప్లో రిప్రజెంట్ చేసాం కానీ, సో ఇది రౌండ్ షేప్లో ఉంటుంది, అంటే సర్కిల్ షేప్లో ఉంటుంది ఈ థ్రాట్. దాని యొక్క డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు D/2. ఇక్కడ D అంటే డయామీటర్ ఆఫ్ ఇన్లెట్ పైప్ డివైడెడ్ బై 2. సో D/2 to D/3 ఉండవచ్చు డయామీటర్ ఆఫ్ థ్రాట్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ థ్రాట్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ థ్రాట్. సో ఇక్కడ థ్రాట్ ఉంది కదా, ఈ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఈ డయామీటర్ ఆఫ్ థ్రాట్ ఉండాలి. సో ఈ డేటాను యూజ్ చేసి మనం కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది జనరల్గా 0.98 ఉంటుంది వెంచూరీమీటర్కి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడిగాడు కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ వెంచూరీ అండ్ ఆరిఫైస్ మీటర్ అని ఎగ్జామ్స్లో అడిగాడు. సో ఈ డేటాని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డివైస్ ఆరిఫైస్ మీటర్. ఆరిఫైస్ మీటర్ కూడా వెంచూరీమీటర్ లాగే ఫ్లో రేట్ ఆర్ డిశ్చార్జ్ని మెజర్ చేస్తుంది. ఇది లార్జ్ డయామీటర్ పైప్స్ ఒక డిశ్చార్జ్ మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. దీని యొక్క కన్స్ట్రక్షన్, ఇది పైప్ మనం మెజర్ చేయాల్సిన, మన ఫ్లో రేట్ మెజర్ చేయాల్సిన పైప్ డయామీటర్, దాని యొక్క ఏరియా A1. నెక్స్ట్ ఇందులో ఒక డిస్క్ ఉంటుంది. సో ఇది సైడ్ వ్యూ. ఈ డిస్క్ చిన్న హోల్ ఉంటుంది. ఈ హోల్ యొక్క డయామీటర్ ఆర్ ఏరియాని మనం A0తో రిప్రజెంట్ చేస్తాం. సో దీని యొక్క బయటికి వచ్చే ఫ్లూయిడ్ అనేది వేనా కాంట్రాక్టా షేప్లో ఉంటుంది. అంటే ఆ వేనా కాంట్రాక్టా షేప్ అంటే
ఫ్లూయిడ్ ఇలా బయటకు వస్తుంది హోల్లోంచి, వచ్చి సమ్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ షేప్ని మనం వేనా కాంట్రాక్టా షేప్ అంటాం. సో దీన్ని మనం ఏరియా, దీని యొక్క డయామీటర్ D2 అంటే ఏరియా A2తో రిప్రజెంట్ చేస్తాం. సో దాని ఏ అంటే మినిమం ఏరియా అట్ ద వేనా కాంట్రాక్టా. సో నెక్స్ట్ దీని యొక్క ఫార్ములా సేమ్ వెంచూరీ లాగే డిశ్చార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు A1 A0 ఏరియా ఆఫ్ ద ఆరిఫైస్ డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ఇంటూ A0 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2ZH. సో దీని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ 0.63. ఇది ఇంపార్టెంట్. ఈ వాల్యూ అనేది ఈ న్యూమరికల్ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ 0.63. నెక్స్ట్ అసలు కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అంటే ఏంటిది, కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్ అంటే ఏంటిది, కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ అంటే ఏంటిది తెలుసుకుందాం. కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అంటే యాక్చువల్ డిశ్చార్జ్ డివైడెడ్ బై థియరిటికల్ డిశ్చార్జ్. అంటే ఏదైనా మనం ఇన్స్ట్రుమెంట్తో మెజర్ చేసినప్పుడు మనం థియరీ అంటే ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసిన డిశ్చార్జ్కి యాక్చువల్గా డిశ్చార్జ్కి వేరీ ఉంటుంది. ఆ డిఫరెన్సెస్ దాని యొక్క ఆ డిఫరెన్సెస్ని మనం సిడి కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్తో అంటే ఎంత ఎఫెక్టివ్గా ఇన్స్ట్రుమెంట్ అనేది మనం ఇచ్చిన థియరిటికల్ వాల్యూకి అండ్ మనం ఎక్స్పెరిమెంట్ యాక్చువల్గా ఎంత డిశ్చార్జ్ వస్తుందని వేరీ చేస్తే వచ్చిన వాల్యూనే సిడి కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అంటాము. సపోజ్ సిడి ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది అనుకోండి, అంటే మనం ఎంత థియరిటికల్గా క్యాలిక్యులేషన్లో ఫైండ్ అవుట్ చేసిన డిశ్చార్జ్ను సో ప్రాక్టికల్గా యాక్చువల్ డిశ్చార్జ్ సేమ్ ఉంటే సిడి 1. సో ఇక్కడ వెంచూరీ మీటర్ డిశ్చార్జ్ మనం ఎంత 0.98 అనుకున్నాం, అంటే వెంచూరీ మీటర్ నుంచి వచ్చిన రిజల్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనం థియరిటికల్గా ఎంత క్యాలిక్యులేట్ చేస్తామో వెంచూరీ మీటర్లో యాక్చువల్ డిశ్చార్జ్ కూడా సేమ్ ఉంటుంది. సో వెంచూరీ మీటర్ మనం ఏదైతే పైప్లో ఫ్లో మెజర్ చేయాలనుకుంటామో దాని యొక్క ఫ్లో ఆర్ డిశ్చార్జ్ అనేది పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా థియరిటికల్గా అంటే మనం పెన్తో ఎంత థియరిటికల్గా క్యాలిక్యులేషన్ చేసి చూస్తామో సో అంతే ఇన్స్ట్రుమెంట్తో కూడా వస్తుంది. సో అది థియరిటికల్ డిశ్చార్జ్ అండ్ యాక్చువల్ డిశ్చార్జ్కి డెఫినిషన్స్. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్. కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్ అంటే ఏరియా ఆఫ్ జెట్ అట్ వేనా కాంట్రాక్టా. మనం ఇందాక ఆరిఫైస్ మీటర్ దగ్గర వేనా కాంట్రాక్టా అనుకున్నాం కదా, దీని యొక్క ఏరియా అట్ వేనా కాంట్రాక్టా డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ఆరిఫైస్, ఈ ఆరిఫైస్ యొక్క ఏరియా చేస్తే మనకు కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్ వస్తుంది. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ. సో ఫ్లూయిడ్ ఫ్లో ఒక వెలాసిటీ, యాక్చువల్ వెలాసిటీ ఎంత, థియరిటికల్ వెలాసిటీ ఎంత. సో ఈ యాక్చువల్ వెలాసిటీ, థియరిటికల్ వెలాసిటీ. థియరిటికల్ వెలాసిటీకి ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2ZH. ఇది నెక్స్ట్ మనం పిటా ట్యూబ్లో స్టడీ చేద్దాం. నెక్స్ట్ పిటా ట్యూబ్లో మనం వెలాసిటీ ఆఫ్ ఈ ఫ్లూయిడ్ని మెజర్ చేస్తాం. ఇది ఇంపార్టెంట్ ఐటమ్. పిటా ట్యూబ్లో వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ని మెజర్ చేస్తాం. ఎలా మెజర్ చేస్తామంటే సపోజ్ ఒక పైప్, ఆ పైప్కి ఎల్ షేప్డ్ ట్యూబ్ని సెంటర్ ఆఫ్ ద పైప్ అరేంజ్ చేస్తాం. సో ఇది అనదర్ ట్యూబ్ అనేది ఈ పైప్ మీద అరేంజ్ చేస్తాం. సో ఇందులో వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి. సో వాటర్ ఫ్లో అయినప్పుడు వాటర్ ఇలా ఎంటర్ అయ్యి సడన్ హైట్కి వెళ్ళి ఆగిపోతుంది. సో ఆగిపోయినప్పుడు మనం ఈ సెంటర్ ఆఫ్ ద పైప్ నుంచి దీని వరకు మనం డిస్టెన్స్ని మెజర్ చేస్తే దీన్ని మనం స్టాటిక్ హెడ్ అంటాం. సెంటర్ ఆఫ్ ద పైప్ నుంచి ఎక్కడైతే వాటర్ స్టాప్ అవుతాయో సో అక్కడి వరకు మెజర్ చేసే డిస్టెన్స్ని మనం స్టాటిక్ హెడ్ అంటాం. నెక్స్ట్ ఈ ఎల్ షేప్డ్ ట్యూబ్ సెంటర్ ఆఫ్ ద పైప్కి టచ్ అయి ఉంటుంది. సో ఈ డిస్టెన్స్ని మనం, ఈ కంప్లీట్ డిస్టెన్స్ని మనం అంటే ఈ సెంటర్ ఆఫ్ ద పైప్ నుంచి ఎక్కడైతే వాటర్ స్టాప్ అయి ఉంటాయో ఈ కంప్లీట్ డిస్టెన్స్ మనం దీన్ని స్టాగ్నేషన్ హెడ్ అంటాము. సో ఈ రెండిటి స్టాటిక్ హెడ్ అండ్ స్టాగ్నేషన్ హెడ్ ఈ రెండిటి డిఫరెన్సే మనం డైనమిక్ హెడ్ అంటాము, H డైనమిక్. సో నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్. వెలాసిటీ ఆఫ్ ద ఫ్లోయింగ్ ఫ్లూయిడ్, ఏ ఫ్లూయిడ్ అయితే ఫ్లో అవుతుందో ఆ ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ పిటా ట్యూబ్ని యూజ్ చేస్తాము. సో దాని యొక్క ఫార్ములా ఏంటంటే V ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2GH డైనమిక్. సో మనం ఇక్కడ ఈ H అనేది ఈ హైట్, ఈ డైనమిక్ హెడ్ H అనేది డైనమిక్ హెడ్ని కన్సిడర్ చేస్తేనే మనకు ఫ్లో వెలాసిటీ అనేది వస్తుంది. సో ఈ H డైనమిక్ కోసమే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ పిటాట్ స్టాటిక్ ట్యూబ్. సో ఈ పిటాట్ స్టాటిక్ ట్యూబ్ కూడా సేమ్ ఈ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యే వర్క్ అవుతుంది. బట్ ఈ పిటాట్ స్టాటిక్ ట్యూబ్ అనేది మనం గ్యాస్ యొక్క వెలాసిటీస్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ గ్యాస్ వెలాసిటీస్ని మెజర్ చేయడానికి
యూజ్ చేస్తాము. ఏది పిటాట్ స్టాటిక్ ట్యూబ్. సో ఈ రెండు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ డివైస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ఎక్కడెక్కడ యూజ్ చేస్తామనేది. వెంచురీ మీటర్ అండ్ ఆరిఫైస్ మీటర్. సో ఈ రెండిటి వల్ల మనం ఫ్లో రేట్ అండ్ డిశ్చార్జ్ని మెజర్ చేయొచ్చు. నెక్స్ట్ పిటాట్ ట్యూబ్. పిటాట్ ట్యూబ్ వల్ల వెలాసిటీని మెజర్ చేయొచ్చు. కరెంట్ మీటర్. కరెంట్ మీటర్ యూజ్ చేసి మనం వెలాసిటీ ఇన్ ఓపెన్ ఛానల్స్ మెజర్ చేయొచ్చు. ఓపెన్ ఛానల్స్ అంటే రివర్స్ కెనాల్స్, లేక్స్ అట్లా. నెక్స్ట్ రోటామీటర్, ఫ్లో నాజిల్ అండ్ ఫ్లో మీటర్. ఈ మూడు డివైజెస్ యూజ్ చేసి ఫ్లో రేట్ ఆర్ డిశ్చార్జ్, ఫ్లో రేట్ అన్న డిశ్చార్జ్ అన్న ఒకటే, దీన్ని మెజర్ చేయొచ్చు. నెక్స్ట్ హాట్ వైర్ యానిమోమీటర్. ఇది ఒక డివైస్. ఈ డివైస్ యూజ్ చేసి గ్యాస్ యొక్క వెలాసిటీని మెజర్ చేయొచ్చు. నెక్స్ట్ హైడ్రోమీటర్ యూజ్ చేసి స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ని మెజర్ చేయొచ్చు. నెక్స్ట్ హైగ్రోమీటర్ యూజ్ చేసి హ్యూమిడిటీని మెజర్ చేయొచ్చు. ఇక్కడ హైగ్రోమీటర్ ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. ఎగ్జామినర్ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తారు. సో ఇక్కడ హైగ్రో అంటే హ్యూమిడిటీ. ఇది రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్లో ఈ డివైస్ అనేది యూజ్ అవుతుంది, మనం ఎయిర్ యొక్క హ్యూమిడిటీని మెజర్ చేయడానికి. సో ఈ రెండు ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇక్కడే రెండు మెన్షన్ చేశాను. హైడ్రోమీటర్ అనేది స్పెసిఫిక్ గ్రావిటీ, హైగ్రోమీటర్ అనేది హ్యూమిడిటీ. ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ టేబుల్ నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్లో త్రూ పైప్స్. సో ఈ ఫ్లో త్రూ పైప్స్ అనే చాప్టర్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం జనరల్ డైలీ లైఫ్లో పైప్ ఫ్లో అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. మన డ్రింకింగ్ వాటర్ కానీ, గ్యాస్ పైప్ లైన్ కానీ, లిక్విడ్ పెట్రోలియం పైప్ లైన్ కానీ. సో ఇలాంటి పైప్ లైన్స్ అన్ని మనం సర్క్యులర్ షేప్లో ఉండే పైప్స్, సర్క్యులర్ షేప్లో ఉండే వాటినే పైప్స్ అంటాము. సో ఈ పైప్ ఫ్లోలే ఎక్కువ యూజ్ చేస్తాము. అందుకని మనం ఫ్లో త్రూ పైప్స్ అనే సబ్జెక్ట్ ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో మనకు ఒక ప్రిన్సిపల్ ఉంది, ఎనర్జీ ఆల్రెడీ చదువుకున్నాం, ఎనర్జీ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అటు ఒక పైప్ తీసుకుంటే ఈ పైప్ దగ్గర ఎనర్జీ అటు 1. నెక్స్ట్ మనం డెలివరీ చేయాల్సినది మన హౌస్ హోల్డ్ పర్పస్ కానీ లేకపోతే గ్యాస్ లైన్ కానీ. సో ఇది డెలివరీ లొకేషన్, ఇది డెలివరీ చేయాల్సిన లొకేషన్. ఇక్కడ మనం సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీతో మనం సప్లై చేస్తాము. ఫ్లూయిడ్ ఆర్ వాటర్ సప్లై చేసినప్పుడు మన ఎండ్ అంటే మనం డెలివరీ చేసే మన హౌస్కి ఎంత ఎనర్జీ రీచ్ అవుతుంది అనే దాన్ని మనం E2. సో మధ్యలో ఈ పైప్ యొక్క బెండ్ అయ్యింది, సపోజ్ దీనికి ఫ్రిక్షన్ ఉంటుంది. సో ఈ వాటర్ ఇక్కడ నుంచి ఈ ఎనర్జీతో వచ్చిన వాటర్ ఇక్కడికి E1 ఎనర్జీతోటే రాదు, సమ్ E2 ఎనర్జీతో వస్తుంది. మిగతా ఎనర్జీ ఏమవుతుంది అంటే లాస్ అవుతుంది. లాస్ అయిన ఎనర్జీని మనం హెచ్ లాస్ ఆఫ్ హెడ్తో డినోట్ చేస్తాము. సో ఈ లాసెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఈ లాసెస్ మేజర్ లాసెస్ అండ్ మైనర్ లాసెస్. మేజర్గా ఎనర్జీ అనేది ఎక్కువ ఎందువల్ల లాస్ అవుతుందంటే ఫ్రిక్షన్, అంటే పైప్కి ఫ్లో అయ్యే లిక్విడ్ అనేది ఫ్రిక్షన్ ద్వారా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. సో దీన్ని మనం మేజర్ లాసెస్ అంటాము. మైనర్ లాసెస్, తక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లాస్ అయ్యేదాన్ని మనం మైనర్ లాసెస్ అంటాము. ఈ మైనర్ లాసెస్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బెండ్స్. పైప్కి నెంబర్ ఆఫ్ బెండ్స్ ఎక్కువైతే సో అందులో ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. దాని యొక్క క్రాస్ సెక్షన్ అంటే చిన్న పైప్ నుంచి సడన్గా పెద్ద పైప్కి మనం దాని యొక్క క్రాస్ సెక్షన్ చేంజ్ చేసినప్పుడు జరిగే లాసెస్ని మనం మైనర్ లాసెస్ అంటాము. సో ఈ లాసెస్ని మనం మెయిన్గా ఈ ఫ్రిక్షన్ లాసెస్ అంటే ఈ మేజర్ లాసెస్ని మనం ఒక ఈక్వేషన్తో రిప్రజెంట్ చేస్తాం. అదేంటిదంటే డార్సీస్ విచ్బ్యాక్ ఈక్వేషన్. సో అది హెచ్ఎఫ్ అంటే లాస్ ఆఫ్ హెడ్, ఎంత ఎనర్జీ అనేది లాస్ అవుతుంది అంటే ఫ్రిక్షన్ వల్ల ఎంత హెడ్ అంటే ఇది హెడ్స్లో రిప్రజెంట్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఎంత లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు ఫ్రిక్షన్ హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4FLV²/2GD. ఈ ఫార్ములాలో ప్రతి ఒక్క ఇవి ఇంపార్టెంట్. ఎఫ్ అంటే ఏంటిది, ఎల్ అంటే ఏంటిది, వి అంటే ఏంటిది అనేది. ఎఫ్ అనేది మనకి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఎల్ అనేది లెంత్ ఆఫ్ ద పైప్, వి అనేది వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఆర్ లిక్విడ్. నెక్స్ట్ డి అనేది డయామీటర్ ఆఫ్ ద పైప్, జి అనేది గ్రావిటీ. సో ఇవి ఈ ఈక్వేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్. సో కొన్ని టెక్స్ట్ బుక్స్లో 4FLV²/2GD ఇస్తారు, కొన్ని టెక్స్ట్ బుక్స్లో FLV²/2GD ఇస్తారు. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అసలు ఈ ఈక్వేషన్ కరెక్టా ఆ ఈక్వేషన్ కరెక్టా అనేది. సో రెండు ఈక్వేషన్స్ కరెక్టే, కానీ ఇక్కడ ఎఫ్ అనేది డిఫరెంట్. సో ఇక్కడ ఎఫ్ అనేది
ఫ్రిక్షన్ కోఎఫిషియంట్. సో ఇక్కడ ఎఫ్ అనేది మనకు ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ అనమాట. సో ఇక్కడ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. కానీ మెనీ టెక్స్ట్ బుక్స్లో ఇక్కడ క్యాపిటల్ ఎఫ్, ఇక్కడ స్మాల్ ఎఫ్ ఇవ్వరు. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఇక్కడ కూడా స్మాల్ ఎఫ్ ఇస్తారు, కానీ ఇక్కడ స్మాల్ ఎఫ్ని వాళ్ళు ఏ దాంట్లో ఫ్రిక్షన్ ఫ్యాక్టర్తో డినోట్ చేస్తారు. సో నెక్స్ట్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది? సో ఫ్లో అంటే ఫ్లూయిడ్ ఫ్లో, డిఫరెంట్ ఫ్లోస్ ఉన్నాయని అనుకున్నాం కదా, లామినార్, టర్బులెంట్, ట్రాన్సియెంట్ ఫ్లో. సో ప్రతి ఫ్లోకి ఈ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ అనేది చేంజ్ అవుతుంది. సో లామినార్ ఫ్లోకి అయితే 64/RE, RE అంటే రెనాల్డ్స్ నెంబర్. నెక్స్ట్ టర్బులెంట్ ఫ్లోకి అయితే 0.316 డివైడెడ్ బై రెనాల్డ్స్ నెంబర్ టు ద పవర్ ఆఫ్ 1/4. సో ఫ్లో డిఫరెంట్ అవుతూ ఉంటే ఇది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫార్ములా ఇంపార్టెంట్, గ్యాసెస్ విత్ బ్యాచ్ ఈక్వేషన్ ఫార్ములా ఇంపార్టెంట్.